బెరియాట్రిక్ సర్జరీ అనేది ఊబకాయానికి తొలగించే ఒక శల్య చికిత్స. దాంట్లో మనం పేగుల మీద ఆపరేషన్ జరుగుతుంది. దానివల్ల మనకి బాడీలోని మెటబాలిజం మార్పించే హార్మోన్స్ లేదా మెటబాలిజంలోని మార్పుడు చేసే హార్మోన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. సో దానివల్ల మన బాడీలో ఉన్న మెటబాలిక్ డ్యామేజ్ వల్ల వెయిట్ గెయిన్ అవుతుంది, స్టాప్ అవుతుంది. ప్లస్ బాడీలో మెటబాలిక్ రేట్ పెరగడం వల్ల మన క్రమేణంగా బాడీలో డిపాజిట్ అయిన ఫ్యాట్ ఎనర్జీ కింద బాడీ వాడుకొని దానికి క్రమేణంగా తగ్గిస్తుంది. సో దీనివల్ల మనకి రెండు అడ్వాంటేజెస్. ఒకటి, వెయిట్ లాస్ అవుతుంది అండ్ సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్. అంటే మీకు ఒక ఎక్సెస్ బాడీ వెయిట్ ఒక 50 kg తగ్గాలి అంటే దాంట్లో అట్లీస్ట్ ఒక 25 to 30 kgs ఈ సర్జరీ వల్ల తగ్గుతుంది. కానీ స్లోగా తగ్గుతుంది, ర్యాపిడ్ వెయిట్ లాస్ ఉండదు. ప్లస్ మీకు బాడీలో ఇతర మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఎట్లా అంటే డయాబెటీస్ కానీ, లేకపోతే హై బ్లడ్ ప్రెషర్ కానీ, ఆడవాళ్ళలో పాలిసిస్టిక్ ఓవరీస్ కానీ, ఇవన్నీ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే జబ్బులు. వీటిలో మనకి పెద్ద మార్పు కనిపిస్తుంది. షుగర్స్ కంట్రోల్లోకి వస్తాయి, హై బ్లడ్ ప్రెషర్కి వాడే మందులు తగ్గిపోతాయి. పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న లేడీస్లోని ఆ పాలిసిస్టిక్ ఓవరీస్ కండిషన్ ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళ రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ అన్నీ మళ్ళీ రెగ్యులరైజ్ అవుతాయి. ఓవులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వడం వాళ్ళలోని డ్యామేజ్ అవుతుంది. సో ఆ ఎగ్ రిలీజ్ మళ్ళీ నార్మల్ కండిషన్కి వస్తుంది. సో ఒబేసిటీ, పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న మహిళల్లో మనకి ఇన్ఫర్టిలిటీ ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ సర్జరీ వల్ల ఆ పాలిసిస్టిక్ ఓవరీస్లోని చేంజ్ రావడం వల్ల మళ్ళీ వాళ్ళ ఫర్టిలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగే మనం చూసుకుంటే జాయింట్ పెయిన్స్, ఇప్పుడు ఊబకాయంతో బాధపడుతున్నారు, వాళ్ళలో జాయింట్స్ డ్యామేజ్ అవుతాయి. సో జాయింట్స్ డ్యామేజ్ అవుతున్న టైంలోని వాళ్ళు వెయిట్ తగ్గించుకోమని ఖచ్చితంగా వాళ్ళ ఎముకల డాక్టర్ చెప్తారు. కానీ ఆ వెయిట్ తగ్గించుకోకుండా ఉంటే ఈ జాయింట్స్ క్రమేణంగా డ్యామేజ్ అయిపోతాయి. ప్లస్ ఎప్పుడైనా జాయింట్స్ మార్పుడు టైం వచ్చినప్పటికీ ఈ ఊబకాయంతో ఉంటే వాళ్ళకి జాయింట్ రిప్లేస్మెంట్ కూడా సులువుగా అవ్వదు, ప్లస్ ఆ రిజల్ట్ కూడా బాగుండదు. సో ఊబకాయంతో బాధపడుతున్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయలేరు, కానీ వెయిట్ తగ్గించుకోవాలి, లేకపోతే ఈ జాయింట్స్ ఇంకా డ్యామేజ్ అయిపోతాయి. అలాంటి వాళ్ళలో కూడా మీరు బెరియాట్రిక్ సర్జరీ చేసుకొని వెయిట్ తగ్గిస్తే ఖచ్చితంగా జాయింట్స్ మీద ఉన్న మన స్థూలకాయం ప్రభావం తగ్గి జాయింట్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. అదే కొంతమందిలోని వాళ్ళకి జాయింట్ రిప్లేస్ అవసరం ఉంటే వెయిట్ తగ్గించుకొని జాయింట్ రిప్లేస్మెంట్ చేయించుకుంటే రిజల్ట్స్ మంచిగా ఉంటాయి. మనకి ఊబకాయంతో బాధపడుతున్న వాళ్ళలో ఊపిరితిత్తుల మీద ఒత్తిడి వల్ల వాళ్ళకి ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అనే జబ్బు ఏర్పడుతుంది. సో అది బేసికల్గా లంగ్ మీద ఊబకాయం వల్ల ఒత్తిడి వల్ల లంగ్స్ ఎక్స్పాండ్ కాలేవు, దానికి రెస్ట్రిక్టివ్ లంగ్ డిసీజ్ అంటాం. సో దానివల్ల వాళ్ళకి బాడీలోని సరిపోయినంత ఆక్సిజన్ అందదు, ప్లస్ బాడీలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ కూడా వాష్ అవుట్ అవ్వదు. సో వాళ్ళకి మేజర్ ప్రాబ్లం అవుతుంది. బాడీలో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ హై లెవెల్స్ ఉండడం వల్ల వాళ్ళకి సడన్గా స్లీప్లోని రెస్పిరేటరీ డిప్రెషన్ అవుతుంది. అంటే వాళ్ళు ఫ్లాట్గా పడుకుంటే వాళ్ళ బాడీలోని కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ హై అయిపోయి వాళ్ళ రెస్పిరేటరీ సెంటర్ డిప్రెస్ అవుతుంది. సో దానివల్ల సడన్ కార్డియాక్ డెత్స్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ పెరుగుతాయి. సో అట్లాంటి వాళ్ళలోని వెయిట్ తగ్గించుకుంటే ఆ లంగ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, ఈ స్లీప్ యాప్నియా అనేది ఇంప్రూవ్ అవుతుంది. లేకపోతే వాళ్ళ లైఫ్ టైం ఆ బైపాప్ మెషిన్ అనేది పెట్టుకోవాలి. అంటే నైట్ పడుకున్నప్పుడు లంగ్స్లోకి ఫోర్స్ఫుల్గా ఆక్సిజన్ పంపించే మెషిన్ కంటిన్యూస్గా వాడాలి. సో ఈ ఇబ్బందులన్నీ మీరు దూరం పెట్టుకోవాలంటే మీ డయాబెటీస్ రాకుండా ఉండాలి, హైపర్ టెన్షన్ తగ్గిపోవాలి, జాయింట్స్ దెబ్బ తినకుండా ఉండాలి, లంగ్స్ మీద ఒత్తిడి రాకూడదు, మీ రిప్రొడక్టివ్ ఫంక్షన్స్ మంచిగా ఉండాలంటే వెయిట్ నార్మల్ లిమిట్లో ఉండాలి. చాలా వరకు డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేసే వెయిట్ తగ్గించుకోవాలి. కానీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేసే కెపాసిటీ లేనప్పుడు, లేకపోతే డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీ వెయిట్ మీద ఏమీ చేంజ్ లేనప్పుడు బెరియాట్రిక్ సర్జరీ బెస్ట్ ఆప్షన్. దీనివల్ల
ఊబకాయమే కాదు, ఊబకాయంతో ఉన్న ఇతర సమస్యలు కూడా అన్నీ చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయి.